5:00కల్లా రెడీ అయ్యి న్యూయార్క్ వెళ్దామని గట్టిగా మా వాళ్ళందరూ రెడీ అయిపోయారు. సో ఇప్పుడు వెళ్ళి ఒక స్పాట్ బుక్ చేసుకున్నాం అనమాట న్యూయార్క్ సిటీలో. అక్కడికి వెళ్ళిపోయి అక్కడ పార్క్ చేసేసి ఇంకా అక్కడి నుంచే మనం న్యూయార్క్ సబ్వే పాత్ అని ఒకటి ఉంటుంది, ఆ పాత్ ఈ 2 యూజ్ చేసుకొని మొత్తం తిరిగేద్దాం సిటీ మొత్తం. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఆల్మోస్ట్ 6 to 7 ప్లేసెస్ కవర్ చేద్దాం అనుకున్నాం. అన్ని కవర్ చేస్తాం లేదో ఎండ్ ఆఫ్ ద డే కల్లా అది చూడాలి. ఫస్ట్ వచ్చేసి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనం వెళ్ళాల్సిన ప్లేస్. అక్కడికి వెళ్ళి మళ్ళీ కనపడతాం. వచ్చేసాం గాయస్, పార్కింగ్ ప్లేస్ అది బుక్ చేసుకుని ఉంచాం. అదనమాట మన కారు సెట్ చేసాం. సో ఇప్పుడు మనం ఎక్స్చేంజ్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. ఫస్ట్ మన రిజర్వేషన్ అనేది 11కి ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న ఎక్స్చేంజ్ ప్లేస్ కవర్ చేసేసి అక్కడ ఫోటోలు దిగేసి ఆ తర్వాత నుంచి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళిపోదాం. మీరు సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా చూసారా? అందులో ఆవకాయ రైస్ అని పెడతాడు కదా బ్రేక్ఫాస్ట్. ఇక్కడే అక్కడ జనాలందరూ కూర్చుంటారు, ఇక్కడి నుంచి తీసుకొస్తాడు అన్నమాట ఆవకాయ రైస్ అనుకుంటా, లేదా ఆ కార్నర్, ఈ రెండిట్లోనే. ఎందుకంటే వాళ్ళది ఈ లొకేషన్ దగ్గరే ఉంటుంది అనమాట. ఎందుకో చెప్పాలనిపించింది చెప్పా, చూసాం కాబట్టి. మీలాగ ఇంట్లో కూర్చొని తినకుండా నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. అప్పుడప్పుడు ఇలా వద్దామని ఇట్లా ప్లాన్ చేసుకొని వస్తున్నాం అనమాట. అమెరికా వచ్చి ఏం చేసేవారా అంటే ఇట్లా నేను చెప్పుకోవడానికి ఉండాలిగా. ఇక్కడ నుంచి సీనరీస్ ఉంటాయి. ఇక్కడ మా ఫోటో సెషన్ జరిగిద్ది 10 minutesలో, ఒక అరగంటనే ఉంటుంది మినిమం. ఇదన్నమాట స్కైలైన్ న్యూయార్క్. మన గ్లాసెస్లో రికార్డ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు కనబడుతుందా? అంత నీట్గా న్యూయార్క్. ఇప్పుడే ఇంకో బిల్డింగ్ కడుతున్నారు. ఇది న్యూ జెర్సీ ప్యాత్ అనమాట. ఇప్పుడు ప్యాత్లోకి వెళ్తాం. డెబిట్ కార్డ్ వాడాం మనం ఎంట్రీ అవ్వడానికి. ఎంత కట్టయితే చూడాలి నేను ఇప్పుడు అకౌంట్లో. ఇదే ఎక్స్చేంజ్ ప్లస్ మెట్రో అనమాట. వింతగాళ్ళు అందరూ ఉంటారు, జాగ్రత్త. సరే వింతగాళ్ళు పక్కన పెట్టేస్తే ఇక్కడ ట్రైన్ వచ్చింది, ఇటు ట్రైన్ పోయిద్ది అనమాట నార్మల్గా. ఇప్పుడు ఎటు పోయిద్దో తెలియదు నాకు. ఇంకా చూపిస్తాను కదా, ఇదిగోండి $3 పడుతుంది ఒకసారి స్వైప్ చేస్తే. ఇది అండర్ గ్రౌండ్ ఉంటుంది టర్నల్. రివర్ కింద ఉంటుంది కదా. యా, ఏంటి సోపు వాసన వస్తుంది. వచ్చాం వరల్డ్ రైడ్కి వచ్చాం. పాత ట్రైన్లు వాడుతున్నారు, కొత్తవి వాడంరా. ఎటు పోవాలి? ఇటు ఆ ప్లేస్. ఓకే, యా. ఇటు వెళ్ళి ఇక్కడ ఒక మంచి ఫోటో స్పాట్ ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయి ఫోటోలు దిగదాం. దిస్ ఈజ్ మెట్రో స్టేషన్. బయటికి వెళ్తే డిజైన్ ఇంకా మంచిగా కనపడుద్ది. దీన్ని ఆక్యులస్ అంటారన్నమాట. బ్రో కలిసి వెళ్దాం బ్రో, తప్పిపోతాం. వరల్డ్ ట్రేడ్ అంట ఒకటి కూలిపోయింది, రెండోది ఇట్లా ఇచ్చారు. గుద్దింది కదా సద్దాం హుస్సేన్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? సద్దాం హుస్సేన్ కాదు, బిన్ లాడెన్. ఇది న్యూయార్క్ లోనే హైయెస్ట్ టవర్ అనమాట. లోపల ఏమంటాయి చెప్పండి? ఏమన్నా మనుషులు ఉంటారు అనుకుంటా. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. అది ఒక సీతాకు ఒక చిలకల స్కెలిటన్ లాగుంది. ఇగో మా అప్కమింగ్ షార్ట్ ఫిల్మ్లో హీరోయిన్ ఫేస్ లైక్ అనమాట. వా, ఇక్కడ వరల్డ్ ట్రేడ్ 2 టవర్స్ కదా. ఒక టవర్ తీసేసి వాళ్ళకి గుర్తుగా ఒక మెమోరియల్ అనేది క్రియేట్ చేశారన్నమాట. అది వాటర్ ఫాల్ లాగా ఉంటుంది. సో నియర్లీ 3000 పీపుల్ చనిపోయారు. నేను అంత పెద్ద ట్రావెల్ యూట్యూబర్లు కాలే కానీ నేను జస్ట్ చెప్తున్నాను అనమాట. ఫ్యాక్ట్స్ నాకు అంత కరెక్ట్గా తెలియదు, క్షమించండి అందుకని. సో ఇప్పుడు చూపిస్తా ఎలా ఉంటుందో మీకు.
వాళ్ళ గుర్తుగా కట్టిన మెమోరియల్, వాళ్ళ పేర్లు అవన్నీ ఉంటాయి ఇందులో లోపల. వాళ్ళ పేర్లు అనమాట ఇవన్నీ, ఇట్లా చుట్టూరు రాశారు. నేను ఇదే ఫస్ట్ టైం చూడటం. అది మెమోరియల్ చూసారా. ఇది ఇంకో టవర్ కదా, ఆ టవర్ ప్లేస్లో ఇది ఇంకో టవర్ ప్లేస్లో. మాది చాలా టైట్ షెడ్యూల్, సో మాకు ఎక్కువ టైం ఉండట్లేదు ఈ ప్లేస్కి. సో అందుకని త్వరగా చూసేసి త్వరగా కంప్లీట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి మన థర్డ్ ప్లేస్ డంబో అనమాట. ఇక్కడ 2 ప్లేసెస్ కవర్ చేసాం. ఆక్యులస్ ఒకటి, వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెమోరియల్ ఒకటి. సో నెక్స్ట్ డంబో అక్కడికి వెళ్ళిపోయి ఆడే బ్రూక్లిన్ బ్రిడ్జ్ కూడా ఉంటుంది, 2 కవర్ చేయాలన్నమాట. ఇంకా అక్కడి నుంచి మన బోట్ రైడ్ ఉంటుంది. 11:30కి షెడ్యూల్ చేసాం, 11:30, 11:45. ఆ పాటికల్లా మనం బ్యాటరీ పార్క్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బోట్ రైడ్ ఉంటుంది అనమాట. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంటుంది కదా, అదనమాట రైడ్. ఇది మరి అండర్ గ్రౌండ్లో ఉంది మెట్రో. వాటి అమ్మ నిజంగా ఇప్పుడు పరిగెత్తాలా? తాత ఈ పరిగెత్తురా బన్నీ రా బన్నీ. కాపాడండి నన్ను. స్టంట్లు తెలియదా కొచ్చాం పనికిరాదు కదా, ఇదే కొంప ఊచుకున్నది మనం. వచ్చేసాం న్యూయార్క్ స్ట్రీట్ నుంచి, ఇప్పుడు దిగేసాం. అమ్మ పరిగెత్తినేంద్ర అట్ట పరిగెత్తారు, ట్రైన్ జస్ట్ మిస్ అయ్యేది అది. మీరు కూడా మాలాగా అన్ప్రిపేర్డ్గా రామాకండి. ఇక్కడ సుసు వెళ్ళడానికి ఎక్కడ పబ్లిక్ ఇవ్వలేవు, పెద్ద మాల్స్కి వెళ్తేనే కానీ ఉంటాయేమో. సో మేము స్టార్బక్స్కి వెళ్ళాం లేదు, సివిఎస్ ఫార్మసీకి వెళ్ళాం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎక్కడ పోయాలో. అవి చూసారా కనపడేది బ్రూక్లిన్ బ్రిడ్జ్. మా వాళ్ళు రెడీ అయ్యారు ఫోటోలు తీయడానికి. ఇంకా రాగానే రైట్ సైడ్ ఆర్చ్ వే బార్ అని ఉంది. లోపల మన బీసెంట్ రోడ్ సామాన్లు అన్నీ ఉన్నట్టున్నాయి, కాబట్టి కొంచెం క్వాలిటీ ఉంటాయి అంతే. డంబో అంట ఇది, డంబో అని రెస్టారెంట్. మా వాళ్ళు కనపడతలేదు ఎటు వెళ్ళారు. చాలా బాగుంది వెదర్ అయితే. మేము చల్లగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాం, కానీ చల్లగా ఏం లేదు. రెడ్ బుల్ తాగుతున్నా. మనకు ఒక పక్కన సుస్సు ఆగట్లేదు, కానీ రెడ్ బుల్ అయితే తాగాలి, ఎందుకంటే కాళ్ళ నొప్పులు అప్పుడే స్టార్ట్ అయిపోయినాయి. సడన్గా పరిగెత్తాం కదా ఇందాక, అందుకని. చూసారా ఫోటో వ్యూ ఎలా ఉంది, బాగుంది కదా. అదనమాట ఓల్డ్ బ్రిడ్జ్, ఫోటో కట్టింది. నాకు రెస్ట్ రూమ్ దొరకపోతే ఇప్పుడు అర్థమైంది ఏంటంటే, చెప్పు, మనం కూడా వ్లాగులు చూడాలి, ట్రావెల్ వ్లాగులు చూసి రావాలి, ఊరికే రాకూడదు. అర్థమైంది. ఇప్పుడు 1 గంట తర్వాత సెట్ చేసిన తర్వాత ఎక్కడ గోల్డెన్ గేట్ బ్రిడ్జ్ వెళ్తున్నాం కదా, డంబో చూపించాను కదా ఇందాక. సో దాని ముందే ఇక్కడ ఉన్నాయి అన్నమాట 3 పోర్టబుల్ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి. సో ఇందులోకి వెళ్ళిపోయి పనిగా ఇచ్చడమే. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అదిగా మాకు కనిపిస్తుందా బ్రూక్లిన్ బ్రిడ్జ్? అదే అన్నమాట. ఇక్కడ మంచి లొకేషన్ అది ఉంది. ఇక్కడ నుంచి చాలా మంది తీసుకుంటున్నారు ఫోటోలు. స్ట్రీట్ మొత్తం అలాగే ఉంది, చూడండి. నేను కూడా కొన్ని ఫోటోలు దిగి మళ్ళీ వస్తా. ఇప్పుడు అయిపోయింది కదా డంబో అయిపోయింది, బ్రూక్లిన్ బ్రిడ్జ్ వ్యూ చూసారు కదా. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ పైకి వెళ్తాం అనమాట. వెళ్ళి అక్కడ వ్యూ అది బాగుంటుంది, చూపిస్తాను మీకు. నేను ఇక్కడ ఒక చిన్న షాప్ అయితే చూసాను. ఇగో ఇవి హుడీస్ అనమాట, $25 వర్త్. ఇక్కడ మళ్ళీ హ్యాట్స్ ఉన్నాయి. నాకేం హెయిర్ బాగాలేదు కాబట్టి నేను హ్యాట్ ఒకటి తీసుకుంటా.
ఎక్కుతున్నాం ఇప్పుడే బ్రిడ్జ్. ఇది 30 minutes వాక్ ఉంది ఈ దారి నుంచి ఆ దారికి వెళ్ళడానికి. అది మ్యాన్హాటన్ బ్రిడ్జ్ అంట. ఇందాక బ్రూక్లిన్ అన్నా కదా, అది మ్యాన్హాటన్ బ్రిడ్జ్. మనం ఎక్కేది బ్రూక్లిన్ బ్రిడ్జ్. అదే ఇక్కడ తీసుకున్నాం. ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా. వ్యూ బాగుంది కదా. మీకు నా గ్లాసెస్ చూపించలేదు కదా, ఇవే రేబాన్ మెటా గ్లాసెస్. కెమెరాస్ ఉంటాయి. ఈ ట్రాన్సిషన్ లెన్సెస్ అంటే ఎండను బట్టి కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. బ్లాక్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు ఎండ ఎక్కువ ఉంటే బ్లాక్ కలర్ వస్తుంది, తక్కువ ఉంటే నార్మల్ గ్లాసెస్ లాగా ఉంటాయి. అది చూపిద్దామని తీసా అనమాట గ్లాసెస్. ఇప్పుడు మీకు మన అది బ్రిడ్జ్ అనమాట. 11:45కి అది రైడ్ ఉంది మాకు, రివర్ రైడ్. ఆ టైం కల్లా ఈ బ్రూక్లిన్ బ్రిడ్జ్ దాటేసి వెళ్ళాలి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ రైడ్ ఉంది. మనం చికెన్ ఎక్కువ తింటున్నాం, అందుకని ఏమన్నా నోరు తిరగట్లా. సరిపోయింది. ఈ బిల్డింగ్స్ అవతల పక్క ఉంటుంది అనమాట మెట్రో స్టేషన్. అక్కడ దాకా నడిచి వెళ్ళాలి ఇప్పుడు. రబ్బర్ బ్యాండ్లు కట్టారు ఇది మొత్తం. చాలా మంది రబ్బర్ బ్యాండ్లు లాక్స్ పెడతారన్నమాట. లాక్ ఏంటంటే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ పేరు రాసి దీనికి తగిలిస్తే జీవితాంతం కలకారం ఉంటారని వాళ్ళ ఇచ్చిన నమ్మకం. ఇట్లా లాక్ చూపిస్తా. ఇక లాక్స్ ఉన్నాయి కదా చిన్న చిన్నవి, ఇట్లా పెడతారన్నమాట లాక్స్. ఇప్పుడు ఆగకుండా వెళ్తే మనం అనుకున్న ప్లేస్కి రీచ్ అవ్వగలం. సో వి బెటర్ హరీ అప్ అనమాట. నేను చూస్తుంటే పేస్ యూనివర్సిటీ కనపడుతుంది దిగుతుంటే మన బ్రూక్లిన్ బ్రిడ్జ్. నాకు ఊరికే ఇచ్చింది అడ్వైస్ నాడు కూడా. బిల్డింగ్స్ మ్యాటర్కి వస్తే మన చికాగోనే బాగుంటుంది, ఎందుకంటే మన అంతా ఓల్డ్ బిల్డింగ్స్ అనమాట. న్యూయార్క్లో కొంచెం కొంత ఎక్కువ కొత్త టవర్స్ ఉన్నాయి. ఈ ఎల్లో కలర్ ఉన్నాయి కదా, ఇట్లాంటి బిల్డింగ్స్ అన్ని ఓల్డ్ బిల్డింగ్స్. ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ ఫేమస్ అనమాట న్యూయార్క్లో, మన ఇండియాలో లాగా. మన ఇండియాలో ఇది ఉందో లేదో తెలియదు. ఇక్కడైతే అమెరికాలో నావిగేషన్ తెలియకపోతే మనం కెమెరా ఆన్ చేసి దానికి చూపించవచ్చు. అది చెప్పిద్దాం, యారోస్ వేసిద్ది ఇలా ఇటెల్ అని రియల్ టైంలో. అది ఇండియాలో ఉందో లేదో తెలియదు, చెప్పండి. వీ హ్యావ్ సమ్ టైమ్. ఏమన్నా తిన్నావా నిజంగానే? సరే ఇది తీసుకుంటున్నాం. ప్రెసెంట్ 10 పీస్ $18 అంట. చాలా కాస్ట్లీ. ఇక్కడ నార్మల్గా చీప్గానే వస్తుంది అన్నారు, ఏమో మరి ఇక్కడ కాస్ట్లీగా ఉంది. నేను ఒక బిజినెస్ మ్యాన్ గురించి విన్నాను. ఆయనకి అరౌండ్ 20,000 కార్డ్స్ ఉన్నాయంట, ఇట్లాంటి మెయింటైన్ చేశాడంట సిటీ మొత్తం. ఇప్పుడు మానేశాడులేండి, ఇప్పుడు చేయట్లేదు బిజినెస్. అతని గురించి ఒక వీడియో చూసా. హాయ్, హౌ మచ్ ఈజ్ ల్యాంబ్ ఓవర్ రైస్? 12 1 ప్లీజ్. ఎలా ప్రిపేర్ చేస్తున్నారు చూద్దాం. మా వాళ్ళు ఫ్రైస్ వింగ్స్ $18 పెట్టుకుంటున్నారు. మేమేమో $12 రైస్ అను ల్యాంబ్ అంటే ఇక్కడ గొర్రె అనమాట, చిన్న గొర్రెపోతు అదనమాట, మేకపోతు సంథింగ్ ఏదో. చూద్దాం ఎలా ఉంటుందో. అయింది మంది. వైట్ సాస్ ప్లీజ్. యా, స్పైసీ. మనకి కారంలో ఎంత ముద్దదే కదా. థ్యాంక్ యూ. కెన్ ఐ హ్యావ్ వన్ మోర్? ఒకటి 2 తెచ్చా. చూడటానికి లుకింగ్ నైస్, అంత నైస్. తింటే ఎలా ఉంటుందో తెలీదు. ఈ సాస్ వేయించా మీకు ఇష్టం అని, నేనైతే తిన్నది. ఇది బాగుంటుంది కదా బ్రో. ఇలా నడుచుకుంటా వెళ్తా తింటా అంటే పవర్ వచ్చి తన్నుకుపోతే ఏంటి మమ్మీ ఎవడీడు ఇలాంటి అన్ని గొప్ప గొప్ప ఐడియాలు. ఓహో, కామెడీ చేస్తున్నావా? నేను వాడికి డబ్బులు ఇవ్వలేదని మర్చిపోయా అసలు.
వాడేం అడగలేదు మరి. వాడికి గుర్తులేదేమో పాపం. వీటికి వర్క్ అది 2 కలిపి $18 వచ్చింది అనుకున్నాం. ఒరే నాయన డబ్బులు ఇవ్వలేదు పాపం వాడికి. ఇలా అమ్మ వాళ్ళు డబ్బులు రాలే. డబ్బులు ఇవ్వలేదు బ్రో ఆయన. నిజంగా పాపం వాడు అడిగి మరీ వేసింది బ్రో. వైట్ సాస్ కావాలా, స్పైస్ సాస్ కావాలని. నాకు ఏడుపు వస్తుందిరా. పాపం వెళ్ళేసి ఇచ్చేసి వద్దామా? ఏమంటా వెళ్దామా? అటే వేలో వెళ్తే చూద్దాం. వచ్చేసాం ఫైనల్లీ సబ్వేకి. ఒక్కసారి పని చేస్తున్నా, ఒక్కసారి పని చేయట్లా మా కార్డ్స్తో. నా కార్డ్స్ పని చేస్తున్నాయి కానీ మాస్టర్ కార్డ్స్ పని చేయట్లా. జస్ట్ సబ్వే ఎగ్జిట్ అయ్యాం. అలాగే చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ కనపడుతున్నారు. ఒక అడవిలో మమ్మల్ని అందరినీ వదిలేస్తే కొట్టుకు చేస్తాం. మీలో మీరు కొట్టుకొని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. ఇట్లా ఏంటిది ఇది? ఆ ప్లేస్ సైకిల్ అందరూ ఒకసారి కలుస్తారు. పేరు నాకు గుర్తురా. అట్లా అలా కొట్టుకొని అల్టిమేట్ కంటెంట్ క్రియేటర్ అవుతాం. వేసేసాడు, బాగా వేసేసాడు. బయటకు వస్తారా? ఊరు నాయన క్యూఎంద్రా స్వామి, బోటే కదా 3 గంటలు ఏం తిప్పుతాడని వీళ్ళు ఇంతమంది ఉన్నారు. 7 తిప్పుతాడు లేబట్టి చుట్టూరు 3 గంటలు. వదిలేసింది ఇప్పుడు లోపలికి. సెక్యూరిటీ క్లియరెన్స్ అయిపోయిన తర్వాత బోట్ రైడ్కి వచ్చాం అనమాట. ఎయిర్పోర్ట్ లెవెల్లో ఉంది సెక్యూరిటీ. సో ఇదనమాట బోట్. సో త్వరగా వెళ్తే కొంచెం మనకి సీటింగ్ అది మంచిగా ఉంటుంది. చూసారుగా వాళ్ళు వస్తున్నారనమాట. మనకు కావాల్సిన సీట్స్ అన్ని ఫిల్ అయిపోయినాయి, బ్యాక్ సీట్స్ అన్ని పైన. సో మనల్ని ఎక్కడ ఇప్పుడు కూర్చోబెడతారో తెలీదు. మేబీ లోపల బ్యాక్ సైడ్ ఏమైనా ఉందేమో ఖాళీ, అక్కడికి వెళ్ళాలి. నాకు తెలిసి అవి కూడా ఫిల్ అయిపోతాయి. ఎక్కడో మధ్యలో దొరికింది, మధ్యలో రోలో. సైడ్కి కూడా దొరకలా, ఖాళీ ఉంది కానీ ఒకళ్ళిద్దరికే ఉంది. సో తప్పక మధ్యలో కూర్చోవాల్సి వచ్చింది, అందరికి ప్లేస్ కావాలి కాబట్టి. హాయ్, ఇప్పుడు మనం స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ 3 ఐలాండ్స్ ఉంటాయంట. అయితే మనం ఫస్ట్ 2కి వెళ్తే టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఇంకా ఎక్కువ కవర్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ 2 ఇగ్నోర్ చేస్తున్నాము. థర్డ్ దానికి డైరెక్ట్గా వెళ్ళి అక్కడ ఫొటోస్ తీసుకున్నాం. తొందరగా మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయి ఫుడ్ తినేసి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తామో మన గైడ్ చెప్తారు. మన గైడ్ ఈరోజు బ్రో బాలేన్ బ్రో. ఎందుకు బ్రో అంత సిగ్గు పెడదు? సరే సర్లే. స్టార్ట్ అయింది ఇప్పుడే బోట్ రైడ్. వచ్చేసా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి. సో మూసీనగర్లో బుద్ధుడు బొమ్మ అయితే ఎలా ఉంటారో ఇది కూడా అంతే. నేను కష్టపడి దొరక్కపోయినా కానీ ఎట్లాగో వచ్చి తీసుకున్నాను. ఇంతమంది ఉన్నారు చూడండి జనాలు, పిచ్చిగా ఉన్నారు. ఆయన తీస్తున్నా. సో ప్రెసెంట్ మనం ఒక 5 minutesలో అలా రీచ్ అవుతాం. రీచ్ అవ్వగానే చూపిస్తాం. అదిగో ఇది ఒక ఐలాండ్ అనమాట. ఈ ఐలాండ్ మీదకి వచ్చాం. ఎంత దూరం ఉందో తెలీదు, అక్కడికి ఎంతసేపు వాక్ ఉందో కూడా తెలీదు. మేబీ ఒక 10 minutes ఉంటుంది మ్యాక్సిమం. సో ఇది మన లేడీ అనమాట. ఏం లేడీ బ్రో? యా, షీఈ్ ఐరన్ లేడీ. ఇందులో నీకేం అర్థమైందిరా? యా, అటు వెళ్తే మనం ఫుల్ వ్యూ చూడొచ్చు అనమాట. సో అది హెలికాప్టర్ రైడ్ అనమాట. $200 అంటే అరౌండ్ 20,000 అనమాట. 15,000 వేసుకోండి, అంత పెట్టి తిరగడానికి. ఇది ఏమే అనమాట. షీఈ్ ద వన్ లిబర్టీని క్యారీ చేసింది ఏమే. ఇక ఇందులో 50 cents వేస్తే మనం చూడొచ్చు అనమాట స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని. ఇందులో పెట్టి నాకేం కనిపించలేదు, 50 cents లేవు కాబట్టి. ఖచ్చితంగా నువ్వు అచ్చ ట్రావెల్ పర్సన్ లాగా ఉన్నావు, ఒక పక్క ట్రావెలర్ లాగా ఉన్నావు.
ఈ బ్యాగులు వేసుకొని ఆ ఫోన్లు ఈ బ్యాగులు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేది అనుకోవచ్చు. ఇన్నేళ్లు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అసి నీకోసం ఒక వాటర్ బాటిల్ తాగేస్తారు అసి. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. అప్పుడు వెళ్ళేది మన క్రూజే కదా, దాంట్లో ఉంటాయి. $4 అంట ఇక్కడ వాటర్ బాటిల్ ఇది. సో అందరూ సజెస్టెడ్ టు గెట్ అవుట్ సైడ్. ఇక గ్లాసెస్ చూస్తే నా బ్లాక్ కలర్ అయిపోయినాయి కదా, డార్క్. సో సన్లైట్ అలా అయితే అనమాట. ఇది ఆటోమేటిక్. దీనికి ఇంకో $100 ఎక్స్ట్రా పెట్టాలి మనం కొన్నదానికన్నా. ఏ బ్రో అంతేనా? ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? ఎందుకు బ్రో చూస్తుంటే బాగుంది కదా? బాగుందా? చల్లగుందా బ్రో? ఏంటంటే ఇండోర్ పోయినప్పుడు వైట్ అయిపోతుంది. నార్మల్ గ్లాస్ అది ఎలా అయితే సన్లైట్ ఎవరు లేదు. మంచి ఇట్లా చూస్తుంటే లోపల నుంచి చాలా బాగుంది అది. కూల్ ఉంది మంచి. కూల్ అనిపిస్తుంది నిజంగానే. తీసుకోంట వీడియోలో కనబడుతున్నాను కదా. ఇది కూడా పడుతుంది. పడితే పని $4 చల్లగుందా? కంటికి కదా. 400 అది. లోపల వాటర్ పోయాలి. నాకు అర్థం కాలేదు సార్. దాని నుంచి వాటర్ వస్తుంది. ఏ నీ ఫేస్ చూపి అమ్మ ఒకసారి. స్టార్ట్ అయింది మా బోట్ ఇప్పుడు. వెళ్ళిపోతాం. అలా స్పీడ్గానే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఈ వ్యూ బాగుంటుంది చూడండి. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, న్యూయార్క్ సిటీ స్కైలైట్స్. మీకు చూస్తుంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనపడచ్చు. నాకు దాన్ని ఆలోచిస్తుంటే నాకేం గుర్తొస్తుందంటే లోపల సొరంగాలు, హైవేస్, ఒక ఎగ్జిట్ మిస్ అయితే మళ్ళీ ఎక్కడికో వెళ్ళడం, ఇవన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. న్యూయార్క్ సిటీ దగ్గర నుంచి వెళ్తున్నాం. అదే వరల్డ్ ట్రేడ్ సెంటర్ చూసే ఉంటారు 4 సార్లు. వచ్చాం భయ్యా. స్పెక్స్ కలర్ చేంజ్ అయినాయి చూసారా? వచ్చేసాం. క్రూజ్ అక్కడే ఉంది పక్కనే. ఇక్కడ వెళ్ళి ఆగుతాం మా వాళ్ళ కోసం. సో నెక్స్ట్ ఇప్పుడు దాకా ఎన్ని తిరిగాం? ఆల్మోస్ట్ 5 తిరిగి ఉంటాం ఇప్పుడు దాకా. 5 మనం అనుకున్నది ఎన్ని? 6, 7. ఇంకా 2 ఉన్నాయి. వెజలను ఇంకోటి ఏంటంటే టైమ్ స్క్వేర్. న్యూయార్క్ వచ్చిన టైమ్ స్క్వేర్ రాకుండా ఎలా వెళ్తాం? సో అది లాస్ట్ పెట్టుకున్నాం. నైట్ సిటీ లైట్స్ అవి బాగుంటాయని నైట్ పెట్టుకున్నాం అన్నమాట. సో ఇప్పుడు వెళ్ళిపోదాం మరి. సో వీల్ ప్లాన్ ఫర్ లంచ్ ఫస్ట్ అండ్ దెన్ ట్రైన్ 31 minutes. ఇక్కడ తిందామా బ్రో? అది ఇందాక ల్యాంబ్ ఓవర్ రైస్ తిన్నాం కదా, అలాంటి చికెన్ ఓవర్ రైస్ తినండి మీరు, చాలా బాగుంది అది. స్ట్రీట్ ఫుడ్ ఎక్కడుందో ఎత్తకాలి మనం ఇప్పుడు. వీల్ ఆస్క్ సమ్వన్ అండ్ వీల్ గెట్ టు నో ద ప్లేసెస్ అండ్ వీల్. ఇప్పుడు స్మెల్ ఎలా వస్తుందంటే అంటే ఎంత అవుతుంది? ఎక్కువ కదా బ్రో. ఆడెంత? 14 12 ఆడ. ఏం కాదు ఇంకా $4, $2 అంటే ప్లేస్ డిమాండ్ బ్రో. ఎక్కువ ఇచ్చారు బ్రో. బ్యాటరీ పార్క్ జస్ట్ ఎగ్జిట్ అయిన చోట ఇది ఒక బండి ఉంటుంది. ఇందాక తిన్న ల్యాంబ్ ఓవర్ రైస్ చాలా బాగుంది. దీంట్లో స్పైసీ సాస్ వేరేలా ఉంది, హాట్ సాస్ లా ఉంది. ఇందాక తిన్న దాంట్లో చాలా బాగుంది స్పైసీ. సో ఇది మళ్ళీ అదిగా ప్రైస్ ఎక్కువ $2.
సో వేరే చోట ఎవరో తింటే బెటర్. దిస్ ఈస్ కాల్డ్ వెజల్. వెజల్ అంటారు దీన్ని. ఎందుకంటారో తెలియదు. నార్మల్గా వెజల్ అంటే ఒక షిప్ అనమాట. ఇది షిప్ అని ఎందుకు అంటారో అర్థం కావట్లేదు. దగ్గరికి వెళ్ళి ముందు అసలు ఎక్కగలమో లేదు చూసి ఆ తర్వాత ఎక్కగలిగితే పైకి వెళ్ళి చూపిస్తా. కాదేసి లిఫ్ట్ ఏమి ఉండదా దీనికి? లిఫ్ట్ కట్టినోడు ఆర్కిటెక్ట్, కట్టలేనోడు పెద్ద ఏం కాదు. ఊకే అట్లా 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 క్రిస్మస్లో పెట్టేసి మెట్లు కట్టిండు, దాన్ని ఎగబడి చూసేస్తారు. కాళ్ళు నొప్పులు వస్తాయి పొద్దు నుంచి నడిచి. ఇప్పుడు ఆడెక్కుతాం, ఎంత పెద్దగా ఉంటుంది. ఏం లేదు, పైకి ఎక్కితే దేవుడు కనబడతాడు, బిల్డింగ్ కనబడతాడు. వెజల్ ఎందుకు పెట్టారు దీనికి? అయితే ఏం చెప్పిండు గైడ్? తాతయ్య మనకి ఏం చెప్పారంటే కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బిల్డర్ అంటే వచ్చి దీని ముందు విజిల్ ఊదాడంట. అందుకని చెప్పి విజిల్ అని పెడితే బాగోదు కాబట్టి దాన్ని వెజల్ కింద మార్చి పెట్టారని ఇప్పుడు మన న్యూయార్క్ గైడ్ హనుమకొండ చెప్పారనమాట. లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. ఇది నన్ను ఎక్కమంటున్నారు. ఐఎమ్ హ్యాపీ టు సిట్ హియర్ అని చెప్పా. దీన్ని ఎక్కి దిగొచ్చేలా మరి ఎంత టైం వేస్ట్ అవుతుంది, ఎన్ని క్యాలరీస్ కరిగిపోతాయి తేవడా. ఇప్పుడే సబ్వే నుంచి బయటకు వచ్చాం. 2-3 స్ట్రీట్స్ అవతల న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ ఉంది, అక్కడికి వెళ్దాం ఇప్పుడు. తీసేసా, పెట్టుకో పెట్టుకో. నడవండి. ఇటేంది బ్రో? ఓ సన్సెటా? దగ్గర గబ్బర్ సింగ్ సన్సెట్ అంటది. నో థ్యాంక్స్. అట్లా ఫోటోలు అడుగుతారు, ఫోటో తీకే పిక్చర్ అని అడుగుతారు వాళ్ళు. $100 అడుగుతారు ఫోటో దిగేసి. అది చాలా కాస్ట్ ఉంటుంది మళ్ళీ, అందుకే వాళ్ళ దగ్గర దిగట్లేదు. స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అని దిగద్దు టైమ్స్ స్క్వేర్లో. చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాల్లో చూసి నిజంగా రావాలనుకున్నా, అది ఇప్పుడు నెరవేరుతుంది. న్యూయార్క్ సిటీలో టైమ్స్ స్క్వేర్లో ఒక ఫోటో దిగి ఒక మెమరీ ఉంచుకోవాలనుకున్నా. ఇదే మన ఈరోజు ఫైనల్ డెస్టినేషన్ మనది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతా వెళ్ళి ఫోటో తీసుకుంటే. ఇప్పుడు నేను కాళ్ళు కూడా చాలా నొప్పి వచ్చినాయి పొద్దు నుంచి తిరిగి. రిక్షా బళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ, ఓలా క్యాబ్స్ లాగా. ఇక్కడ జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కార్ వేసుకొస్తాం అయితే వర్త్ కాదు ఇది. ఇటు కారు అక్కడెక్కడ పార్క్ చేసి వచ్చి ఇక్కడ పబ్లిక్ ట్రావెల్లో తిరుగుతుంటే చాలా బెటర్. ఇది మంచి హైప్ ఇస్తున్నారు దీనికైతే. అన్ని టీవీలో ఉన్నాయి ఎటు చూసినా. ఇదే వచ్చేసాం టైమ్స్ స్క్వేర్. ఇక్కడ ఏదో 3D ఉంది పైన. హై క్వాలిటీ టీవీలు అట్ట పెట్టారు చెప్పండి. మన ఇంట్లో టీవీ 50 ఇంచ్ టీవీ అనే $500 అలా ఉంటుంది. ఇది సెటప్ చేయడానికి ఇంత కాస్ట్ పెట్టి, దాని మీద రన్ చేసే యాడ్స్కి ఇంత కాస్ట్ పెట్టి, అదేమడా పబ్లిసిటీ స్టంట్స్ ఇవన్నీ. వా వచ్చేసాం. సో ఇటు వచ్చి ఇక్కడ మంచి ఫోటో దిగాం. సేమ్ ఇలాంటిది జరిగింది అక్కడ. డబ్బులు తీసుకున్నారు ఆడి దగ్గర. సో జంప్ చేస్తాడు ఈసారి అన్న రియల్గా. ఇందాక వాళ్ళ చేత ఒంగోమన్నారు. టూ ఈజీ అంట. ఈసారి దోగపోవాలి, ఇటు పని చెబుతాను నేను. సరే దోకరా స్వామి. ఏమి ఈసారి నిజంగా దూకండి. పైనుంచి దూకాడు ఒంగోబెట్టి. వాడైతే బెట్టగాడు. పక్క నుంచి
అయితే పర్లేదు నేను పెట్టుకుంటా బర్త్డే కానీ 6 నుంచోబెట్టారు. ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకోలేదు. 6లో 3 ఒక అబ్బాయి $5 వెళ్ళి ఇచ్చారు చిన్న పిల్లడికి. మిగతా అబ్బాయిలు 5 అబ్బాయిల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు పక్క 20 ఇచ్చేవాళ్ళు. ఇవ్వలేదు ముగ్గురు వంగబెట్టారు. వంగబెట్టి దూకారు. ఓకే. టైమ్ స్క్వేర్ మీద నా ఫస్ట్ ఒపీనియన్ ఏంటంటే నేను చాలా హైప్ పెట్టుకొని వచ్చాను. బాగానే ఉంది, నేను బాగాలేదు అనట్లేదు, కానీ నాకు అంత ఇది లేదనమాట. మేబీ నైట్ అయితే బాగుంటుందేమో. నేను ఇప్పుడు ఈవినింగే వచ్చా కదా, ఇంకొంచెం సేపట్లో నైట్ అయింది. నైట్ అయితే అప్పుడు ఇంకా మంచిగా ఉంటుందేమో, చూద్దాం. నేను చాలా ఇది పెట్టుకున్నా, హై హోప్స్ పెట్టుకుని వచ్చా. పర్లేదు, మాదిరిగా అంతా డిఫరెంట్ ఉంది, బట్ నేను అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ లేవు అన్నమాట. అమ్మ ఇటు చూసిన కంటెంట్ క్రియేటర్ అయ్యా నాకులాగా పనికి వాళ్ళ. ఒక విషయం చెప్పాలి, టైమ్ స్క్వేర్ లో ఒక మెక్డీ ఉంది కదా, ఇక్కడ నా పైన ఒక మెక్డీ ఉంది. అంటే పక్కనే మన టైమ్ స్క్వేర్ ఇదంతా దీని పక్కనే ఉంటుంది. టైమ్ స్క్వేర్ ఇది టైమ్ స్క్వేర్. సో ఇక్కడే ఆపోజిట్ లో ఉంటుంది, టైమ్ స్క్వేర్ ఆపోజిట్ లో. ఇక్కడ ఏంటంటే రెస్ట్ రూమ్ యూజ్ చేసుకోవచ్చు, కానీ క్యాచ్ ఏంటంటే వీ హ్యావ్ టు టేక్ ద రిసీట్. అంటే మనం ఏదైనా కొంటే కానీ అక్కడ రెస్ట్ రూమ్స్లోకి అలౌ చేయరు. ఇంకా న్యూయార్క్లో నాకు ఇంతసేపు అసలు రెస్ట్ రూమ్స్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇది మంచి ఐడియా అనమాట. కాకపోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి. $2 అలా ఉంది మినిమం ఏదైనా పే చేయాలంటే. సో మినిమం $2 డ్రింక్ తీసుకొని రెస్ట్ రూమ్ యూజ్ చేసుకొని రావచ్చు. ఎవరైనా లేడీస్ వాళ్ళు ఉంటే వాళ్ళకి యూజ్ అవుతుంది అదనమాట. జెర్సీ సిటీలో ఇండియన్ స్క్వేర్ అంట, ఏదో ఒకటి తిందామని వచ్చాము. ఇక్కడ దగ్గరలో ఒక బిర్యానీ పాట్ అని సజెస్ట్ చేశారు. సో ఆ ప్లేస్కి వచ్చాం అనమాట. ఇది యాక్చువల్గా చికాగోలో మాకు డెవాన్ స్ట్రీట్ అని ఉంటుంది, సేమ్ అలాగే ఉంది. అంతా మన వాళ్ళ కొట్లు, మన వాళ్ళ షాపులు ఉన్నాయి, మన వాళ్ళ మొహాలే అన్ని. ఏరియా ఇండియా స్క్వేర్ అంట ఇక్కడ అనేది జెర్సీ సిటీలో. ఏది మన వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వారం కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్.